సింధు హాస్పిటల్స్ ఎవరు హెటిరో డ్రగ్స్ పార్థసారథి ఎవరైతే ఉన్నారో ఆయన చైర్మన్గా ఆ హాస్పిటల్ నిర్మించినారు. ఆ హాస్పిటల్ని ఇవాళ ఓపెన్ చేయబోతూ ఉన్నారు. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే హెటిరో డ్రగ్స్కి సంబంధించినటువంటి అంశం నేను క్లియర్గా మాట్లాడడం జరిగింది శాసన మండలిలో కూడా. హెటిరో డ్రగ్స్ చాలా ఫెయిల్ అయిపోయినటువంటి డ్రగ్స్ను పాస్ అయినట్టుగా సర్టిఫికెట్లు సంపాదించి విదేశాలకు ఎగుమతి చేసిండు పార్థసారథి రెడ్డి అనేటువంటి కొన్ని ఆధారాలు కూడా సమర్పించడం జరిగింది. సో దాని మీద రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద నేను డ్రగ్స్ కంట్రోల్ని అడిగితే వాళ్ళు సమాచారం ఇస్తలేరు. ఎందుకంటే ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చారు కాబట్టి హెటిరో డ్రగ్స్ చాలా దేశాలకు ఫెయిల్ అయినటువంటి మెడిసిన్ని సప్లై చేసింది. సో ఆ పార్థసారథి రెడ్డి ఇవాళ మళ్ళీ హాస్పిటల్ పెడతా ఉన్నాడు. రెడ్ల ఖాతాలోకి రెడ్డిల దాంట్లోకి ఇంకో హాస్పిటల్ వచ్చి చేరింది. ఇప్పటికే అడగోలుగా హాస్పిటల్ మొత్తం వాళ్ళ చేతుల్లోనే. ఇప్పుడు పార్థసారథి రెడ్డి దగ్గర ఉన్న 1200 పడకల ఆసుపత్రిలోకి ఎవరు చేరాలి సార్? మమ్మల్ని రమ్మంటావా బీసీలని? ఓన్లీ రెడ్లనే చేసుకోవాలా, రెడ్లకే ట్రీట్మెంట్ చేయి. నీ ఫేక్ మెడిసిన్ ఇది, నీ ఫేక్ ఔషధాలు నీ అన్నీ మళ్ళా ఈ దందాలోకి దిగిండు. ఇప్పటికే యశోద రవీందర్రావు, కిమ్స్ భాస్కర్ రావు, ఈ ఎక్కడ చూసినా కామినేనిలు ఇవన్నీ ఎవరి హాస్పిటళ్ళు? మల్లారెడ్డి ఆసుపత్రి కానీ ఇంకా నీలిమ ఆసుపత్రి, ఇవన్నీ ఎవరివి? రెడ్లై, వెలమలై, కమ్మలై ఆసుపత్రులు. మళ్ళా ఇంకొక హాస్పిటల్ ఓపెనింగ్ చేయడానికి ప్రధానమంత్రి గారు వచ్చిండు. ఇప్పటికే అనేకమైనటువంటి ఆసుపత్రులు ఇలా హాస్పిటళ్ళు వీళ్ళ లెక్క చూడ్రి. ఏ దందాలను అయితే ఈజీగా సంపాదించవచ్చో ఆ దందాలోకి దిగుతారన్నట్టు వీళ్ళంతా. ఈ హాస్పిటల్స్ ఇవన్నీ ఎవరి ఒకసారి చూద్దాం. అపోలో హాస్పిటల్ వచ్చేసి రెడ్లది, భాస్కర్ మెడికల్ కాలేజ్ వెలమది, చెలమడ హాస్పిటల్ వచ్చేసి వెలమది, తర్వాత పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించినటువంటిది ఒక హాస్పిటల్ కామినేని కమ్మ వాళ్ళది, మల్లారెడ్డి రెడ్డిది, మమతా కమ్మది, మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్స్ కమ్మది, మెడిసిటీ వెలమ రెడ్డి కమ్మ కలిపిద్ది, ఎంఎన్ఆర్ వచ్చేసి రాజులు, ప్రతిమా ఇన్స్టిట్యూట్ ప్రతిమ వెలమ. ఇగో ఇట్లా హాస్పిటళ్ళు అన్ని కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని కార్పొరేట్ నయా దందాకు తెరలేపారు అన్నట్టు. ఇప్పుడు కొత్తగా ఇంకొక హాస్పిటల్ కూడా దీంట్లోకి వచ్చి చేరింది. ఇప్పుడు అందుకే ఇగో ఈ వెబ్సైట్లో క్లియర్గా పెట్టింది. ఇంకా ఇది అప్డేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో చాలామంది రెడ్లు వెలమలు వీళ్ళందరూ కూడా ఇన్స్టిట్యూషన్లు స్టార్ట్ చేసిరు. ఇంకా మన గాంధీ, మన ఉస్మానియా, మన టిమ్స్, మన ఎయిమ్స్ ఇవి ఎవడు పట్టించుకుంటోడు లేడు. ఎప్పుడు రాజశేఖర్ రెడ్డి బతుకున్నప్పుడు 2005లో 2006లో రిమ్స్ అని రాయలసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అని ఒకటి, బీబీనగర్ దగ్గర నిమ్స్ అని పెట్టిండు. 20 ఏళ్ళ నుంచి దాని పేర్లు మారింది కానీ అక్కడ పూర్తి స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రాలే బీబీనగర్ దగ్గర. ఒకవేళ బీబీనగర్ దగ్గర ఎయిమ్స్ అందుబాటులోకి వస్తే ఇక్కడ ఉన్న యశోద ఈ హైదరాబాద్లో ఇక్కడ ఖమ్మం వైపు నుంచి కానీ, వరంగల్ వైపు నుంచి కానీ, కరీంనగర్ వైపు నుంచి కానీ వచ్చేటువంటి ఫ్లో ఏదైతే ఉంటుందో, నల్గొండ వైపు నుంచి వచ్చే ఫ్లో కంప్లీట్గా ఎయిమ్స్కి వెళ్ళిపోతుంది. ఇలా దందాలు నడవే అని ఇది పూర్తిగా అనిస్తలేరు. ఇంకా ఇది నడుస్తున్నటువంటి దందా. ఇక ఇప్పుడు కొత్త హాస్పిటల్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఈ హాస్పిటల్ ఏం జనానికి సేవ చేసే హాస్పిటల్ కాదు, మీ అందరికీ తెలుసు. మొత్తం భారతదేశంలోనే అత్యంత ఖరీదైనటువంటి వైద్యం ఎక్కడుంది కార్పొరేట్లో అంటే తెలంగాణలో ఉంది. మొత్తం ఏది భారతదేశ సగటు కంటే 55% ఎక్కువ రేట్లు ఇక్కడ పేదోళ్ళ దగ్గర రక్తం తాగుతూ ఉన్నాయి కార్పొరేట్ హాస్పిటల్లన్నీ. సో ఈ రకంగా దోపిడీ చేస్తూ ఉన్నాయి, దాంట్లోకి మళ్ళీ ఒకటి చేరుతూ ఉంది. అందుకోసమే మన గాంధీ బాగుపడాలన్నా, మన ఉస్మానియా బాగుపడాలన్నా, మన టీమ్సులు, నీమ్సులు, ఎయిమ్సులు బాగుపడాలంటే ఒకే ఒక్కటి, ఈ హాస్పిటల్ మాఫియా చేతుల్లోకి ప్రభుత్వాలు పోకుండా బీసీల చేతికి ప్రభుత్వం రావడం అనేది చాలా ఇంపార్టెంట్.